మీ పరిశుద్ధ ఘనమైన నామానికి వందనాలు తండ్రి. మా చుట్టూ ఉన్న ప్రాంతం అంతా తండ్రి అల్లకల్లోలంగా యుద్ధ వాతావరణంతో నిండుకొని ఉన్నప్పటికీ మీ యొక్క మహాకృప తండ్రి మా అందరి ఎడల విస్తరింపచేసి మమ్మల్ని, మా ఉద్యోగాలను, మా ఆరోగ్యాలను కాచి కాపాడి తండ్రి ఈ సాయంకాలం వేళ మరలా తండ్రి మీ పిల్లలుగా మేమందరము మీ సన్నిధిన చేరి మీ వాక్కుల కొరకు తండ్రి ప్రాణమిల్లే భాగ్యాన్ని మా అందరికి అనుగ్రహించినందుకు వందనాలు. కేవలం వినవారు మాత్రమే కాకుండా విన్న మాటల్లోని ఆంతర్యాన్ని, మీ చిత్తాన్ని గ్రహించి భూమి మీద మా బ్రతుకులను తండ్రి దిశను నిర్దేశించుకోవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం చేత ప్రతి హృదయాన్ని వాక్యం యొక్క మాధుర్యం చేత సంతృప్తి పడవలసిందిగా ప్రాధేయపడుతూ తండ్రి, అల్పుడున్న దీనుడునైన నేను మీ పక్షం నిలబడి మాట్లాడబోతుండగా ఆత్మ సహాయం చేత నన్ను బలపరిచి మీ పిల్లల హృదయాన్ని మీ వైపు త్రిప్పగలుగుటకు సహాయం చేయమని ప్రాధేయపడుతూ క్రీస్తునామని ప్రార్థనలు పెట్టుకుంటాము పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుని యొక్క మహాకృప చేత మరొక తరుణాన్ని పొందుకున్నటువంటి మనము మరి దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలన చేద్దాం. గత వారము మీరు ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని మీరు విన్నారు. ఏంటండి, జ్ఞాపకం ఉందా? చెప్పండి, మాట్లాడట్లేదు ఎవరు. మీరు వినేవారు మాత్రంగా ఉంటే అది మీకే నష్టం. మరి వారం రోజులు ఏం చేస్తున్నారో అది మీకే తెలియాలి. నిలువరం అన్న పట్టణము ఏది కదా. గనక మరొక్కసారి దాన్ని నేను చెప్పడానికి ఇష్టపడట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను, మీరు విన్నారు, యూట్యూబ్లో కూడా ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని ఈ రోజుకు ఏర్పాటు చేసుకోవాలన్నటువంటి లేఖన భాగాలను మనం పరిశీలన చేసినట్లయితే పిల్లారా, ఈ భూమి మీద జ్ఞానము లేదంటే జ్ఞానవంతులు అని ఎవరిని పిలుస్తారు అని ఒకవేళ ఈరోజు మనం ఆలోచన చేసినట్లయితే చెప్పండి, ఎవరు జ్ఞానవంతులు? ఎవరిని ఈ లోకము జ్ఞానవంతులు, బుద్ధిమంతులు అని అంటుంది అని ఒకవేళ మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, అక్షర జ్ఞానము ఉన్నవారిని, విద్యావంతులు అయిన వారిని, ఉద్యోగాలు చేస్తున్న వారిని కదండి, వాళ్ళే కదండి జ్ఞానం. జ్ఞానం ఎవరి దగ్గర ఉంది ఈరోజు? చదువుకున్న వాళ్ళ దగ్గర. అంతేనా? అక్షర జ్ఞానాన్ని సంపాదించుకొని ఉన్నత చదువులు చదివి ఉద్యోగాలను చేస్తూ ఒక మంచి స్థాయిలో ఉన్నవారిని, విద్యావంతులు ఎవరైతే ఉన్నారో వారిని జ్ఞానులు అని సమాజము చెప్తుంది. కానీ జ్ఞానము అన్నదానికి అర్థము ఖచ్చితంగా అది కాదు. జ్ఞానవంతులు అనగానే అక్షర జ్ఞానము తెలిసిన వారు అంటే చదువుకోని వాళ్ళు అజ్ఞానులా? అక్షర జ్ఞానం లేని వారు అజ్ఞానులా, బుద్ధిహీనులా? కాదు. ఆలోచన చేసినట్లయితే ఈరోజు సమాజం ఏమనుకుంటుంది అంటే జ్ఞానము అనగానే ఎవరి దగ్గర ఉంది? జ్ఞానులు అంటే ఎవరు? ఎవరిని అంటున్నారండి? చదువుకున్న వారినే జ్ఞానులు అంటున్నారు. వారి దగ్గరనే బుద్ధి ఉంది, వారి దగ్గరనే తెలివి ఉంది, ఇంకా చెప్పాలంటే సాంకేతిక పరిజ్ఞానం ఉన్నది, టెక్నాలజీ. అంతేనా? అలాగే అనేది టెక్నాలజీ తోటి ఈరోజు ఎన్నో పనులు సులభతరం అయిపోయినాయి. మన దైనందిన జీవితంలో మన జీవితానికి దోహదపడే టెక్నాలజీ ఉన్నది, కానీ జ్ఞానం అంటే ఏంటి? అసలు ఎవరిని జ్ఞానవంతులు అనాలి, ఎవరిని బుద్ధిమంతులు అనాలి అని ఎప్పుడు కూడా పిల్లల బైబిల్లో మనం వాక్యాన్ని చదువుతున్నప్పుడు మనకు తెలిసిన చెత్త ఉంటుంది, లోకంలో ఉన్న చెత్త ఉంటుంది కదా, అది ఆల్రెడీ బుర్రలో నిండి ఉంటుంది. ఆ భావజాలంతో మనం వాక్యాన్ని చదివామనుకోండి, ఎప్పటికీ వాక్యం మనకు అర్థం కాదు. దేవుని వాక్యం మనకు అర్థం కావాలంటే
ఆత్మ సంగతులను దేంతో పరిశీలన చేసుకోమనండి? ఆత్మజ్ఞానంతో కదా. యెషయా గ్రంథము 55వ అధ్యాయం ఒకసారి చూసి మనం ఇక్కడికి వద్దాం పిల్లలు. 55వ అధ్యాయం 8వ వచనం. నా తలంపులు ఎందుకు మాట చెప్తున్నానంటే, ఈ గ్రంథం ఎవరిదండి? యెషయా గ్రంథము 34వ అధ్యాయం 16వ వచనం చదవండి ఒకసారి. యెషయా గ్రంథం 34వ అధ్యాయం 16వ వచనం. యెహోవా గ్రంథమును పరిశీలించి చదువుకొనుడి. నెమ్మదిగా. యెహోవా గ్రంథమును, యెహోవా గ్రంథము. నీ గ్రంథమా ఇది? యెహోవా గ్రంథం ఎవరిదండి ఇది? యెహోవాదే. దేవుని మాటలు, దేవుని జ్ఞానము, దేవుని గ్రంథము కనుక ఇది ఆయన గ్రంథము, ఆయన మాటలు, ఆయన మనస్సు కనుక నువ్వు చదివేటప్పుడు నీ బుర్ర పెట్టడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది మట్టి బుర్ర, ఇది లోకాశలతో నిండిన బుర్ర, లోక జ్ఞానంతో నిండుకున్న బుర్ర ఇది గనక అందుకే చెప్తున్నాడు, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. నా త్రోవలు ఉన్నతమైనవి, నా ఆలోచనలు ఉన్నతమైనవి. ఉన్నతమైన ఆలోచనలు కలిగిన మాటల్లోని భావం మీకు అర్థం కావాలంటే మీ మెదడుతో చదివితే దేవుని వాక్యం అర్థము కాదు. మీ తలంపులు నా తలంపుల వంటివి కావు. మీది భూ సంబంధమైనవి, శరీర సంబంధమైన ఆలోచనలు మీవి. ఆత్మ సంబంధమైనవి, మహోన్నతమైన ఆలోచనలతో నిండినటువంటి మాటలు ఈ గ్రంథంలో ఉన్నాయి కనుక వాటిని అర్థం చేసుకోండి. వినడం ముఖ్యం కాదు. మీరు వింటున్నారు, గోడలు వింటున్నాయి, చీరలు కూడా వింటున్నాయి. వాటికి మీకు పెద్ద తేడా లేదన్నట్టుగా ఒకవేళ ఉంటే అది మీకే నష్టాన్ని చేకూరుస్తుంది ప్రియులారా. మీరు వింటున్నారు, కేవలం వింటున్నారు, చెవులతో వింటున్నారు. అది ఎంత మాత్రం మీకు క్షేమకరము కాదు. ఏమంటుండండి ఇక్కడ? నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు. కనుక దేవుని మాటలు, దేవుని ఆలోచనలు, దేవుని త్రోవలు మనకు అర్థం కావాలంటే పిల్లల మట్టి బుర్రతో ఆలోచించడము మానేసి ఆత్మ సంగతులను ఆత్మతో పరిశోధించాలి, ఆత్మతో పరిశోధించాలి. అయితే ఈ లోకంలో జ్ఞానులు ఎవరు? బుద్ధిమంతులు. చిన్న పాఠం అండి ఇది, చిన్నది. ఇది ఎప్పుడో చెప్పిన పాఠం. ఇది మరలా చెప్పాల్సిన దౌర్భాగ్య పరిస్థితి వచ్చిందంటే అది మీరు గొప్ప అనుకుంటున్నారని నేను అనుకోవట్లేదు. ఎవరు బుద్ధిమంతులు? ఎవరు జ్ఞానవంతులు? ఈ లోకం ఎవరిని జ్ఞానవంతులని సత్కరిస్తుంది? వాస్తవానికి దేవుని వాక్యం ఏం చెబుతుంది? పిల్లరా, మీకు కొంచెం అర్థమయ్యేటట్టుగా మీకు అర్థమయ్యే భాషలో మాట్లాడుకుంటూ వస్తాను నెమ్మదిగా. ఒక ముసలావిడ ఉంది, ముసలావిడ ఉంది. పళ్ళు ఉన్నాయి, మామిడి పళ్ళు ఉన్నాయి. గంప తట్ట అంటారు కదండి, గంప అంటారు. అంతే, ఇంకేమన్నా అంటారా? పళ్ళ గంప. ఎలా ఉంటాయండి అందులో? చక్కగా అమర్చి, ఎండు గడ్డి ఉంటుంది కదా, ఆ గడ్డిని పెట్టి ఒక తిరుగులేండి చుట్టూతా అవన్నీ పళ్ళని పెట్టి దానిపైన మళ్ళా కాస్త గడ్డి పెట్టి మరలా పళ్ళు, మరలా గడ్డి, మరలా పళ్ళు, అలా గంప నిండా ఉన్నాయండి. అయితే ఆ పళ్ళను తినాలనుకుంది అమ్మ. కానీ ఏమైందంటే పైన ఉన్న పళ్ళు పాడైపోయాయి, పుచ్చిపట్టాయి, పాడైపోయాయి. అప్పుడు ఆ తల్లి ఏమనుకుందంటే, ఎందుకు పాడేయడం వీటిని ఎందుకు పారవేయాలి, తిందాం. ఈరోజు ఇవి తింటే రేపు కిందవి మంచిగా ఉన్నవి కనుక వాటిని తినొచ్చు అనుకుంది.
పై భాగంలో ఉన్న పళ్ళన్నీ పాడైపోయాయి. పాపం ఆ తల్లి ఆ పాడైపోయిన పళ్ళనే కడుపు నింపుకుంది. రేపటికి వచ్చి చూసేసరికి దానిపైన గడ్డంతా తీసేసి చూస్తే రెండవ భాగంలో ఉన్నవి కూడా పాడైపోయాయి. పర్వాలేదుగా, ఈరోజు ఇలా తినేస్తే రేపటికి అవి బాగుంటాయి. 3వ లేయర్లో ఉన్నాయి కదా, 3వ అంతస్తు భాగంలో ఉన్నాయి కదా, సరే అవి తిందాం అనుకుంది. 3వ రోజు తీసేసరికి ఉదయానికి అవి ఏమైపోయాయి? అవి కూడా పాడైపోయాయి. 4, 5 చివరికి చూసేవరకు అవి కూడా. ఈ తల్లి గంపలో ఉన్న పళ్ళన్నీ పాడైపోయిన పళ్ళే తిన్నది. ఎందుకలా జరిగిందంటారు? మొదటి రోజే పాడైపోయిన పళ్ళను పక్కన పారేసి కింది భాగంలో ఉన్న పళ్ళను ఒకవేళ తినుంటే ఈ వారం రోజులుగా ఆ తల్లి శ్రేష్టమైన పళ్ళనే తినుండేది. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాలి. రైట్ టైంలో మన దగ్గరకు వచ్చేసరికి ఇది ఖచ్చితంగా ఫెయిల్ అయిపోతామండి. రాంగ్ టైంలో అన్ని రాంగ్ డిసిషన్లే మనవి. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటే జీవితము బాగుంటుంది. ఆ తల్లి మొదటి రోజే ఈ పాడైపోయిన పళ్ళను తీసేసి, ఏమంటే ఇవి ఎలాగో పాడైపోయాయి, ఇవి వద్దు అని తీసేసి నట్లయితే ఆ రోజే మంచి పళ్ళను తినేది. 2వ రోజు మరలా మంచి పళ్ళను తినేది. 3వ రోజు మంచి పళ్ళని తినేది. కానీ ఒక నిర్ణయం తప్పైపోయింది, రాంగ్ డిసిషన్ తీసుకుంది. తద్వారా ప్రతి దినము నేను కుళ్ళిపోయిన పళ్ళనే తినవలసిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. మన జీవితంలో మన భౌతిక జీవితం కొరకు, లేదంటే 60 సంవత్సరాల ఈ జీవితం కొరకు, మన దైనందిన జీవితంలో ప్రతి నిర్ణయము తీసుకుంటున్నాం. కానీ రైట్ టైంలో తీసుకోవాలి, రైట్ డిసిషనే తీసుకోవాలి. అక్కడ కానీ పొరపాటు జరిగిందనుకోండి, జీవితం తల్లకిందులైపోద్ది. జీవితం తల్లకిందులైపోద్ది. చదువుకునే వాళ్ళే కదండి అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు. 20 ఏళ్ళకే నేను హీరో అనుకున్నాడు అనుకోండి, మిగతా 60 ఏళ్ళు జీరో అవుతాడు. అంటే గ్రూప్లో పోస్ట్ వచ్చింది. ఏంటి గ్రూప్లో ఒకటి, అది 10th క్లాస్ గ్రూప్ ఉంది రండి, అందులో అప్పుడప్పుడు ఇలాంటివి వస్తూ ఉంటాయి. ఒక చిన్న వీడియో ఉంది. 2 పిల్లలు చదువుకోవడానికి వాళ్ళ అమ్మ పంపిస్తూ ఉంది బడికి 2 పిల్లల్ని. అక్కడికి వెళ్ళారు. వీధి చివరికి వెళ్ళగానే ఏం చేశారు తెలుసా అండి? ఏమంటే భుజానికి వేసుకున్న బ్యాగుని తిప్పి ఇసిరి పారేశారండి. క్రికెట్ ఆడడానికి వెళ్ళారు. అది ఎప్పుడంట? 2001 సంవత్సరంలోనంట. అక్కడ వీడియోలో జరిగింది చెప్తున్నాను నేను. 2025లో ఎక్కడున్నారు తెలుసా వాళ్ళు? ఎక్కడున్నారు? దుబాయ్లో హెల్పర్ పని చేస్తున్నారు. ఆ వీడియోలో ఉన్నది చెప్తున్నారు. చదువుకునే వయసులో చదువుకోవాలి. వింటామండి? అప్పుడు మనం ఎలా ఉంటామండి? ఎవరైనా చెప్తే వింటామా? ఆ చిన్న వయసులోనే కాదండి, ముఖ్యంగా 10, 8, 10, 11 ఇంటర్మీడియట్లోకి వచ్చిన సరికి ఎలా ఉంటుంది తెలుసండి? మనమే ఎవడు చెప్పిన మాట మనం వినాం అన్నట్టుగా ఉంటాం. ఎవరి మాట వినాం, ఎవరి మాటకు లోబడం. పెద్దలకు సూచనగా ఇది జీవితంలో ఇలా ఉంటుందని చెప్పిన మనము పట్టించుకోము. కానీ ఆ సమయంలోనే నువ్వు చెవి యొక్కి వినవలసిన సమయము. ఆ సమయమే నీవు వినయంతో, విధేయతతో నీ యొక్క సమయాన్నంతా విద్య కోసం వెచ్చించి చక్కని విద్యను అభ్యసించి చక్కని ఉత్తీర్ణతను సంపాదించుకొని ఒక చక్కని ఉద్యోగాన్ని సంపాదించుకుంటే నీ కెరియర్ నిలబడుతుంది. కానీ ఆ సమయంలో మన వాళ్ళందరూ చేసేది ఏంటి తెలుసా? 10వ తరగతి వరకు
చూస్తే భయం ఉంటుందండి. ఎందుకంటే ఇంటికాడ అమ్మ నాన్న స్కూల్లో వెళ్తే మాస్టర్ చిత కొడతాడు, హోంవర్క్ చేయకుండా ఊరుకుంటాడండి. అవునా కదా? కాలేజీకి వెళ్తే ఎవరండి మనల్ని అడిగేది కదా? కాబట్టి ఈ యవ్వన కాలంలోనికి అడుగుపెట్టినటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? 20 ఏళ్ళకే నేను హీరోని అనుకుంటాడు. 60 ఏళ్ళు కూలి పని చేస్తాడు. ఉన్నారా? 20 ఏళ్ళ నుంచి కష్టపడి పని చేస్తారండి దుబాయ్ ప్రాంతంలో. పాపం వాళ్ళ సాలరీ పెరగదు. కారణం చదువు లేదు. అంటే నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ప్రియులారా, ఆ యవ్వన కాలంలో చదువుకుంటున్న ఆ కాలంలో కెరియర్ని బిల్డ్ చేసుకోవాల్సిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆ సమయానికి నేను హీరోని అనుకొని చెప్పేసి వాళ్ళు ఇష్టానుసారంగా స్వేచ్ఛగా, తల్లిదండ్రుల భయం లేదు, స్కూల్కి వెళ్ళాలని ఆలోచన లేదు, కాలేజీకి వెళ్ళాలని ఆలోచన లేదు, ఒక గోలు లేదు, ఒక గురి లేదు, ఇష్టానుసారంగా తిరుగుతారండి. కెరియర్ని సర్వనాశనము చేసుకుంటారు. ఇక మిగతా జీవితం అంతా ఏమైపోతుందండి? అంధకారంలోనికి వెళ్ళిపోతుంది. అవునా కాదా? 20 ఏళ్ళకి హీరో అనుకుంటే 60 ఏళ్ళ వరకు వాడు జీరోగా బ్రతుకుతాడు. ఆ 20 ఏళ్ళకే నేను జీరో అనుకొని కష్టపడి కెరియర్ పైన ఫోకస్ చేస్తే మిగతా 60 ఏళ్ళు హీరోలా బ్రతుకుతాడు. అవునా కదా? అంటే నేనేం చెప్పాలనుకున్నాను ఇప్పుడు, రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవడము గొప్ప విషయం. అవునా కదా? మీరు ఇండియా ముఖ్యంగా మన తెలుగు ప్రాంతాల్లో చూస్తే వివాహం ఏ సమయంలో చేసుకుంటారండి మన వాళ్ళు? ఎవరండి 35 అంటున్నారు? ఒప్పుకుందేంటి అప్పటి వరకు? 20కే 20 నుంచే 20 వయసు, 20 సంవత్సరాల వయసు వచ్చిందంటే అంతే. ప్రేమలు లేదంటే పెళ్ళి, కెరియర్ తర్వాత చూద్దాం. అది తర్వాత చూద్దాం. ఇప్పుడు మన పక్కన ఉన్నారు కదండి, ఇక్కడ చదువు మనం పనిచేసే వాళ్ళు కేరళ వాళ్ళు ఉన్నారు. ఎలా ఉంటారండి? 20 కాదు, నేను సెట్ అయ్యానా లేదా, ఒక ఉద్యోగం లేదంటే ఒక వ్యాపారం, సమాజంలో నాకంటూ ఒక గౌరవాన్ని నేను సంపాదించుకోవాలి. ఆ తరువాత భార్య, కుటుంబము, ఇల్లు అవన్నీ వచ్చేస్తాయి. కెరియర్ను నిలబెట్టుకోవలసిన వయసులేమో మనం ప్రేమ పెళ్ళి అంటే తిరుగుతాం. తర్వాత కెరియర్ ఉండదు, పాడు ఉండదు కదా? అంటే రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకుంటే ఇదంతా మన 60 సంవత్సరాల జీవితంలో జరిగే ఉత్పత్తాలను మీకు అర్థం కావడానికి తీసుకున్నాను. ఎందుకు? ఏమైంది పాస్టర్ గారికి ఈరోజు మొత్తం అన్ని మోటివేషన్ క్లాసులుగా చెప్తున్నాడు అనుకుంటున్నారా? ప్రియులారా, ఈ 60 ఏళ్ళ జీవితంలోనే దశలుగా ఉన్న మన జీవితంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటేనే జీవితము చక్కబడుతున్నప్పుడు, జీవితము నిలబడుతున్నప్పుడు, జీవితము ముందుకు వెళుతున్న సందర్భాలు మనకు కనిపిస్తున్నప్పుడు ఆత్మీయ జీవితంలో కూడా సరి అయిన సమయానికి సరి అయిన నిర్ణయము తీసుకోవాలి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 1వ వచనం. ప్రతిదానికి సమయం కలదు. సరిపోతండి. ప్రతిదానికి ఆ సమయాన్ని, మనం తెలుగులో సామెత, సూపర్ సామెతలు ఉంటాయి కదండి. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం లేదు. ప్రతిదానికి ఏముందంట? సమయం ఉంది. మరి చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే తప్పేంటి? ఆకులు పట్టుకోవాలి. ఎప్పుడు? చెయ్యి కాలక ముందే వాటిని పట్టుకోలేదు. చెయ్యి కాలిన తర్వాత ఉపయోగం లేదు కదా. గనుక ప్రియులారా, మన ఆత్మీయ జీవితం విషయంలోనికి వస్తే ఏ నిర్ణయము ఎప్పుడు తీసుకోవాలో మనకు పనికిరాని నిర్ణయాన్ని ముందు తీసుకుంటాం, ప్రాముఖ్యమైన దాన్ని తీసి పక్కన పెడతాం. ఏది ప్రాముఖ్యమైన నిర్ణయం?
ఏది సరి అయిన నిర్ణయం? మన దైనందిన జీవితంలో చదువుకునే వయసులో కెరియర్ గురించి ఆలోచించవలసిన యువకులు ప్రేమ పెళ్లి అంటూ జీవితాలను సర్వనాశనం చేసుకుంటున్నారు. ఏం జరుగుతుందండి? మహా అంటే సంవత్సరం తర్వాత పెళ్ళి అవుద్ది, సంవత్సరం తర్వాత పిల్లలు, ఆ తర్వాత గొడవలు. ఒకరు ఎంట ఒకరు పడ్డారు, తర్వాత ఇద్దరు కలిసి జీవితాలను, అంతే కదండి. పెళ్ళైపోయిన తర్వాత ఇప్పుడు కెరియర్ ఇంపార్టెంట్ కదా, డబ్బు రావాలి కదా, ఆదాయం కావాలి కదా, కనుక మీరు పోషించాలి కుటుంబాన్ని. ఉద్యోగం వేట, చదివేమో మధ్యంతరంలో ఆగిపోయింది. ఈ చిన్ని చదువును తీసుకుని వెళితే ఏ ఉద్యోగాలు లేవు, ఒకవేళ ఇచ్చినా అతి తక్కువ జీతం, వాటితో కుటుంబము పోషించుకోలేము. ఆర్థిక సమస్యలు, కుటుంబం, కలహాలు, గొడవలు, సూటిపోటి మాటలు. కాబట్టి మధ్యతరగతి కుటుంబాలలో సమస్యలు అన్నింటికి 95% కారణం ఏంటండి? డబ్బే. ఆర్థిక సమస్యనే ప్రధానమైన. ఏమంటే కుటుంబానికి కావాల్సినటువంటి వేతనం, కుటుంబానికి కావాల్సినటువంటి ఏమండి ఆర్థిక పరిస్థితులను అన్నింటి చక్కబెట్టుకునే అమౌంట్ పైన వచ్చింది అనుకోండి, అసలు కుటుంబంలో గొడవే ఉండదు. ప్రతి దానికి మూలం అదే, ప్రతిదానికి మూలం అదే. అయితే ఈ ఆత్మీయ జీవితంలో ఏ నిర్ణయము మనం ఎప్పుడు తీసుకోవాలి అని ఒక ఆలోచన చేస్తే, ప్రారంభంలో మీకు చెప్పినట్టుగా జ్ఞానులు అంటే ఎవరు? ఎవరిని జ్ఞానులు అంటుంది వాక్యం? లోకం కాదు నేను చెప్పేది, ముందుగానే చెప్పాను. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. దేవుని మాటలను చదువుతున్నప్పుడు, దేవుని వాక్యాన్ని చదువుతున్నప్పుడు, దేవుని త్రోవలు మనకు అర్థం కావాలనుకున్నప్పుడు మన మట్టి బుర్రతో వాక్యాన్ని చదివితే మనకు అర్థము కాదు. అయితే లోకం అంటున్న జ్ఞానులు చదువు, అక్షర జ్ఞానం కలిగిన వారైతే దేవుని వాక్యం ఏమంటుంది? ఎవరిని జ్ఞానులు అంటుంది? ఎవరిని బుద్ధిమంతులు అంటుంది? ఆలోచించారండి ఎప్పుడన్నా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. దినములు చెడ్డవి కనుక దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక. ఏమన్నా ఇంతకుముందు సహోదరులు మంచి పాట పాడారు కదా, ఏం పాట? దుర్దినములు రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వము కమ్మకముందే ఏం చేయాలి? స్మరించు రక్షకుని. ఎప్పుడు? అనుకూల సమయాన. ఇప్పుడు వద్దులేండి, రిటైర్మెంట్ అయిన తర్వాత చూద్దాం అనకూడదు. రిటైర్మెంట్ అయిన తర్వాత చూద్దాం అనకూడదు. దేవుని వాక్యం ఏమిటంది? యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి. ఈ కాలంలో మోస్తే నాకు కుదరదు ప్రభువా, నాకు టైం ఉంది ప్రభువా. ఏంటి? రిటైర్మెంట్ అయిన తర్వాత నేను వస్తాను, దేవుడు నన్ను సేవకు పిలిచాడని. అప్పటిదాకా నీవు నన్ను డిస్టర్బ్ చేయడానికి వీలు లేదు. యవ్వన కాలంలో ఏమని? యెహోవా కాడి మోయుట నరునికి మేలు. ఇది రైట్ టైం. ఆ టైంలో నీ కాడి మోయడం అంటే ప్రభువా మాకెన్ని ఉంది, వాటన్నిటిని పక్కన పెట్టాలంటే అవుతుందా? ఎంత కష్టం అండి బాబు. కనుక ఏమంటున్నారంటే ఇక్కడ దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనివ్వకండి. మీరు సమయమును పోనివ్వకండి. లేదనుకోండి, ఎందుకు? దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనొచ్చు. అంటే
సద్వినియోగం చేసుకున్నట్లు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. అంటే జ్ఞానులు ఎవరో అజ్ఞానులు ఎవరో ఇక్కడ గ్రంథకర్త చెప్పేస్తున్నాడు. ఎవరు జ్ఞానులంట? సమయమును సద్వినియోగం చేసుకున్న వారు జ్ఞానులు, సమయమును దుర్వినియోగం చేసుకున్న వాళ్ళు అజ్ఞానులు. చదువుకునే టైంలో ఇప్పుడు బాధపడుతున్నాం. ఇప్పుడు అన్నయ్య చెప్తాడు, ఇన్ని సంవత్సరాల నుంచి 20 ఏళ్ల నుంచి కంపెనీలో ఇన్ని బాధ్యతలు మోస్తున్నాను కానీ ప్రమోషను లేదు. ఎందుకు? మన చదువు అంతే వరకే ఉంది. మరి ఆ సమయంలో మనం చదువుంటే ఈ సమయంలో పరిస్థితి వేరుగా ఉంటుండే. ఆ రోజు తెలుసు తెలియకను ఏం చేశాం? చదువుని నిర్లక్ష్య పెట్టి ఏమండి స్నేహితులతోటి ఏమండి మనకిష్టం వచ్చిన చోటుకి వెళ్ళి విందులు వినోదాలు అంటూ చదువుకోవలసిన సమయంలో ఆ సమయాన్ని కాలరాసి మన ఇష్టానుసారంగా బ్రతికాం కనుకనే ఈరోజు సరైన విద్య లేనందున ఈరోజు మనం ఎదగలేక పోతున్నాం. అవునా కదా? ఆ రోజు మనం ఏం చేసాం? సమయాన్ని చదువుకునే కాలంలో చదువుకోవాల్సిన సమయాన్ని మనం ఏం చేసాం? సద్వినియోగం చేసామా దుర్వినియోగం చేసామా? దుర్వినియోగం చేశాను కనుకనే ఈరోజు చాలా కష్టంగా ఉంది. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయకుండా దాన్ని సద్వినియోగం చేసుకునేవాడు జ్ఞాని. సమయమును పోనిచ్చి నెలలు వారాలు సంవత్సరాలు గడిచిపోతున్నా విని మాత్రమే ఎవరి నిమ్మకు నీరెత్తినట్టుగా ఏది పట్టదన్నట్టుగా ఆ వాక్యం చేత పలుమార్లు గద్దించబడుతున్నా, హెచ్చరింపబడుతున్నా, బోధింపబడుతున్నా జ్ఞానవంతులము అయిన వారము కాము, బ్రతుకును సరిచేసుకున్న వారము కాము, తప్పిదాన్ని విడిచిపెట్టి దేవుని పాదలను పట్టుకున్న వారము కాము. ఎన్నిసార్లు దేవుని వాక్యము సూటిగా స్పష్టంగా నిన్ను నన్ను గద్దించినా అది నాకు కాదన్నట్టుగా నువ్వు మార్చుకోవలసిన సమయంలో, నువ్వు తప్పు దిద్దుకోవలసిన సమయంలో, నువ్వు బలపడవలసిన సమయంలో, నువ్వు జ్ఞానాన్ని సంపాదించుకోవాల్సిన సమయంలో నువ్వేం చేస్తున్నావు తెలుసా? వింటున్నావు మాత్రమే కానీ దానిని పట్టించుకోవట్లేదు. దానిని నీవు పట్టించుకోవట్లేదు. కానీ సమయాన్ని నువ్వు సద్వినియోగము చేసుకున్నట్లేదు. ఈ సమయాన్ని నీవు సద్వినియోగం చేసుకున్నట్లేదు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేంటో గ్రహించుకోండి. తెలుసా ఈరోజు మనకు ప్రభువుకి ఏం కావాలి? ప్రభు యొక్క చిత్తం ఏంటో, ప్రభు యొక్క ఇష్టం ఏంటో, ప్రభు యొక్క ఆలోచన ఏంటో, మనల్ని ఎందుకు కాపాడాడో, మనల్ని ఎందుకు తన కుమారుని రక్తము చేత మనల్ని పవిత్రపరిచాడో, ఎందుకు యాజకులు అన్నాడో, ఎందుకు రాజులు అంటున్నాడు, ఎందుకు నీకి ఔన్నత్యమైనటువంటి జీవితాన్ని ఇచ్చాడో, నీ నుంచి ఏం కోరుకుంటున్నాడో దేవుడు నీకు అర్థమైందా ఈ రోజుకు? చెప్పండి. ప్రభువు యొక్క చిత్తం మీద మీరు గ్రహించుకోండి. ఏమండి వచ్చి దేవుని వాక్యాన్ని నెలలు సంవత్సరాలుగా వింటున్న మనకే ప్రభువు చిత్తం తెలకపోతే బయట ఉన్నవాడికి తెలుస్తుందండి? మరి వచ్చి వింటున్న నీకెందుకు అర్థం కావట్లేదు? చెప్పండి. అంటే మీరు చెవులతో మాత్రమే వింటున్నారు కానీ విన్న వాక్య భావం, విన్న మాటల్లో ఉన్న భావాన్ని మీరు అర్థం చేసుకున్నవారు కారు. వాక్యం వింటేనే, గ్రహిస్తేనే, ఆలోచిస్తేనే, అర్థం చేసుకుని మనసులో పెట్టుకుంటేనే మన జీవితము మారుతుంది. కేవలము విని వెళ్ళిపోతే మన బ్రతుకులు మారవు. ప్రియులారా, దేవుడు ప్రతిసారి వాక్యాన్ని ఎందుకు వినిపిస్తాడో తెలుసా? నీ జీవితానికి అవసరమైన మాటని దేవుడు ఎప్పుడు వినిపిస్తాడు?
ఆ మాట చేత నువ్వు మారాలి, ఆ మాట చేత నువ్వు బలపడాలి, ఆ మాట చేత నువ్వు జ్ఞానవంతుడు అవ్వాలి, ఆ మాట చేత నువ్వు ఎదగాలన్నది దేవుని యొక్క ఆలోచన. నువ్వేం చేస్తున్నావు? వినగానే మీకు వాక్యం వస్తుందండి. సమయమును మీరేం చేయాలి? సద్వినియోగం చేసుకోవాలి. మీరు కష్టపడాలి మారటానికి, ఎదగటానికి, జ్ఞానం సంపాదించుకోవటానికి, దేవుని పాదాలు పట్టుకొని ప్రార్థనలో ఏకీభవిస్తూ మీరు ఎదగటానికి ఈ సమయాన్ని మీరు పెట్టుబడిగా పెట్టాలి. కానీ మీరేం చేస్తున్నారు? సమయమును సద్వినియోగం చేసుకోండి అంటే మీరేం చేస్తున్నారు? ఏం చేస్తున్నారు? సద్వినియోగం చేస్తున్నారా? సోషల్ మీడియా చేస్తున్నారా? అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అంటున్నాడు ప్రియులారా. జ్ఞానుల వలె మీరు నడుచుకోండి. ఇంకా ఇంకా మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తానండి. మత్తయి సువార్త దయచేసి తీయండి, మీకు అర్థం కనుక లోతుల్లోనికి వెళ్ళి ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 1 నుంచి. రాజైన హేరోదు దినముల యందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు మనుష్యులు అన్నాడండి ఇక్కడ. రైట్, వాళ్ళ పేరే జ్ఞానులే. ఎంత అద్భుతమైన మాట. వచ్చిన వాళ్ళు ఎవరండి? ఒక తలకాయ ఉంది, 2 చేతులు, 2 కాళ్ళు, మామూలు మనుషులే. కానీ ఏమని రాశాడు దేవుడు? తూర్పు దేశపు జ్ఞానులు. వాక్యం వారిని ఎందుకు జ్ఞానులు అని సంబోధించింది? ఎందుకు సంబోధించిందండి? ఆలోచించండి. యేసు పుట్టగానే తూర్పు దేశము నుండి బెత్లెహేములో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని పూజింపవచ్చితమని చెప్పారు. ఫీజులు ఎగిరిపోయాయండి. హేరోదు రాజుకు ఫీజులు ఎగిరిపోయాయి. యూదులకు రాజు పుట్టాక నా దగ్గర ఎంతో మంది శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు, లోక జ్ఞానం ఎరిగిన వాళ్ళు ఉన్నారు. ఎవరు ఎప్పుడు నాకు చెప్పలేదు. ఎక్కడో తూర్పు దేశంలో బ్రతుకుతున్న మీరు పనిగట్టుకొని మీరు వచ్చి చెప్పేంత వరకు కూడా మాకు ఈ విషయము తెలియదు అనగానే శాస్త్రులను, జ్ఞానులను ఆదేశించాడు. అప్పుడేం జరిగింది చూడండి, 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను, ప్రజల్లో ఉండే శాస్త్రులను అందరినీ సమకూర్చి, వీళ్ళొచ్చి అని చెబుతున్నారు, మీరు విన్నారా? క్రీస్తు పుట్టాడట. క్రీస్తు ఎక్కడ పుట్టునని వారిని అడిగిరి. అందుకు వారు యూదయ బెత్లెహేములోని. వాళ్ళకెలా తెలిసింది? యూదయ బెత్లెహేమా, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రం అల్పమైన దానము కావు. ఇశ్రాయేలులను, నా ప్రజలను పరిపాలించిన అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా రాయబడి ఉన్నదని ప్రవక్తల గ్రంథాలు, యేసు ముందుగా పుట్టే ప్రవచనము దేవుడు ముందుగానే ప్రవక్తల నోట ముందుగా చెప్పించిన విన్న జనులు నిద్రలో ఉన్నారు, మత్తులో ఉన్నారు. ఆ క్రీస్తు రాకడ వరకు సిద్ధపాటు లేకుండా ఉన్నారు, దాన్ని కనుగొనకుండా ఉన్నారు. ప్రవక్తల గ్రంథాలు చేతుల్లో, ప్రవచనాలు చేతుల్లో కలిగి ఉన్న వారికి దేవుని కుమారుని రాక ఎప్పుడు వస్తుందో కూడా, అంటే దాని అర్థం ఏంటి? గ్రంథాలు, ప్రవక్తల ప్రవచనాలు చేతుల్లో ఉన్నాయే తప్ప వారి హృదయాలలో లేవు. తూర్పు దేశం నుంచి ఆనాడు వెళ్ళింది ఎవరో తెలుసా?
ఎవరు వెళ్ళారండి? ఎవరు వెళ్ళారనేది తర్వాత ఆలోచిద్దాం. కానీ వారి దగ్గర ప్రవక్తల గ్రంథాలు ఉన్నాయా? ఉన్నాయా? ఏ ఆధారం ఉంది చెప్పండి? వాళ్ళు ఎలా ఆలోచించారు? వాళ్ళు ఎలా కనుగొన్నారు? ఎలా పోల్చుకోగలిగారు? మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను. మీకు ఒక క్వశ్చన్ అడిగాను అనుకోండి. క్వశ్చన్ అడిగాను ఏమండి? ఒకటే క్వశ్చన్ ఇటు మీకు ఇటు మీకు ఇద్దరికి అడిగాను అనుకోండి. మీకు 3 క్లూలు ఇచ్చాను. క్లూ అంటే తెలుసు కదమ్మా? ఒక ప్రశ్న అడిగాను, మీకు అర్థం కావట్లేదు కాబట్టి దానికి మీకు అర్థం చేయించడానికి 2 క్లూ ఇచ్చాను. క్లూ ఇచ్చిన మీరు చెప్పలేకపోతున్నారు. ఏ క్లూ లేకుండా చెప్పారనుకోండి ఎలా ఉంటుంది? ఇక్కడ ప్రవక్తల గ్రంథాలు, ప్రవచనాలు వారికి కలిగి ఉన్నా కూడా ఏమంటే క్రీస్తు జరగడాన్ని గురించి పోల్చుకోలేని అంధులుగా, అజ్ఞానులుగా, మూర్ఖులుగా సమయాన్ని సద్వినియోగం చేసుకొని దౌర్భాగ్యుల్లాగా వాళ్ళు ఉన్నారు అక్కడ. కానీ తూర్పు దేశంలో ఉన్న వాళ్ళు ఆకాశములో అతని నక్షత్రమును చూచి, అంటే ప్రతిరోజు వారి ఆకాశాన్ని మార్పు ఎప్పుడు తెలుస్తుందండి? దాన్ని పదే పదే చూస్తున్నప్పుడు అందులో ఒక కొత్త మార్పు కనిపించగానే ఆకాశంలో జరిగిన ఆ మార్పును పట్టుకొని ఖగోళ శాస్త్రంపై ఆ ప్రియుల ఆకాశంలో జరిగే ఆ నక్షత్రాల విషయంలో ఎంతటి పట్టు వారికి ఉంటే దాన్ని చూసి ఆ నక్షత్రమును చూసి మేము వచ్చాము. చూసారండి? ఒక ఆధారము లేదు. భూమి మీద వెతకలేదు వాళ్ళు. భూమి మీద వెతకలేదు. ఏమి సంపాదించాలి, ఏమి తినాలి, ఏమి తాగాలి, ఎలా కూడబెట్టాలి, ఎవరిని ముంచాలి, 20 ఏళ్ళ జీవితంలో ఎలా బ్రతకాలన్న ఆలోచన లేవు వాళ్ళకి. ఆకాశంలో కదులుతున్నటువంటి ఆ మార్పును బట్టి, ఆ నక్షత్రాన్ని బట్టి క్రీస్తును కనుగొనేవారు తూర్పు దేశం నుంచి యోదయ దేశానికి వచ్చి యెరూషలేముకు చేరారంటే మీరు ఆలోచించండి. వాళ్ళు దేన్ని వెతుకుతున్నారు? దేని కొరకు ప్రాకులాడుతున్నారు? దేని కొరకు ఆలోచిస్తున్నారు? 20 ఏళ్ళ జీవితంలో డబ్బు సంపాదించాలని కానీ, బంగారు సంపాదించాలని కానీ, ఉద్యోగాలు సంపాదించాలని కానీ, ఆస్తులు కూడా పెట్టాలని కానీ ఆలోచనలు లేకుండా ఏ ఆలోచనతో బ్రతికారండి వాళ్ళు? తూర్పు దేశం నుంచి యెరూషలేముకు రావడానికి సమయం ఎంత పట్టిందో తెలుసా మీకు? ఫ్లైట్ ఉందా? వారికి కనిపించిన ఆ నక్షత్రం చూసి ప్రయాణాన్ని ప్రారంభించారు. గాడిద మీద వెళ్ళాలండి బాబు. 2 సంవత్సరాల టైం పట్టింది అక్కడ చేరుకోవడానికి. 2 సంవత్సరాల టైం పట్టింది. ఆ 2 సంవత్సరాల వరకు కూడా వెతుకుతూనే వెళ్ళారంటే వాళ్ళ ఆలోచన ఏంటి? వాళ్ళ ఆశ ఏంటి? దేని కొరకు ప్రయాసపడుతున్నారు? దేన్ని చూడాలని? ఈ భూమి మీద ఉద్యోగం కొరకు మనం అంత పాకులాడతాం. ఒకరి దగ్గర పేరు రావాలని పాకులాడతాం, డబ్బు కావాలని పాకులాడతాం, ధనం కావాలని పాకులాడతాం కదా, ఆస్తుల కొరకు. మన 60 ఏళ్ళ జీవితంలో మనము బ్రతకడానికి ఎన్ని రకాలుగా ఆలోచిస్తూ బ్రతుకుతున్న మనము, వాళ్ళు ఏం చేస్తున్నారండి? 2 సంవత్సరాలు కష్టపడి క్రీస్తు యుద్ధకు వారు వచ్చారంటే మీరు ఆలోచించండి. ఏ ఆనవాళ్ళు లేవు, ఏ ప్రవక్తల గ్రంథాలు లేవు, ఏ ప్రవచనాలు లేవు, ఏ దర్శనము లేదు. కనుగొన్నారు. ఈ 60 ఏళ్ళ జీవితంలో ఇవేవి ముఖ్యమని వాళ్ళు అనుకోలేదు. నిజ దేవుణ్ణి తెలుసుకోవాలి, క్రీస్తును చూడాలి, ఆయన్ని పూజించాలి. ఒక్కసారి మా కళ్ళతో చూస్తే ఆ లోకరక్షకుని మా జన్మ ధన్యమైపోయినట్టే అనుకున్నారు. అందుకే 2 సంవత్సరాల ప్రయాణం చేశారు. సామాన్యమైన ప్రయాణం కాదు ప్రియులారా. దొంగలు, గొట్టలు, భయంకరమైన అడవులు, మృగాలు, వీటన్నిటిని దాటుకుంటూ వెళ్ళి క్రీస్తును కనుగొన్నారు. వాళ్ళు అంత భయంకరమైన ప్రయాణం చేస్తే క్రీస్తు
కళ్ళతో చూశారు. నువ్వు ఏం కష్టపడకుండానే యేసుక్రీస్తు నీ చేతుల్లోనికి వచ్చాడు. నీ గుండెల్లోకి రావాలనుకుంటున్నాడు. నీ హృదయంలో దేవుని వాక్యము ఉండాలని అనుకుంటున్నాడు. ప్రియులారా, యేసుక్రీస్తు అంత కష్టపడిన జ్ఞానులు క్రీస్తుని చేరుకున్నారు. నువ్వు ఏం కష్టపడకుండానే వాక్యము నిన్ను చేరుకుంది. దేవుని హృదయము నిన్ను చేరాలంటుంది. కానీ మనం ఏం చేస్తున్నాం? చరణిస్తున్నామా? చెప్పండి. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయం 27వ వచనం చివరి మాట. 17-27వ వచనం చివరి మాట. ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, చలించి ఉన్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఏమండి? అలాగే మనకు చాలా విషయాలు తెలుసు. దేవుని వాక్యమే మన హృదయాల్లో ఉండాలి. దేవుడు మన హృదయంలోకి రావాలని ఇష్టపడుతున్నాడు. హృదయం అనే తలుపును తట్టుచున్నాడంట. ప్రకటన గ్రంథంలో ఉంటుంది కదా, 3:21. హృదయం అనే తలుపును ఎందుకు రావాలని, నీలోనికి రావాలని యేసు అనుకుంటే మనం హృదయమనే ద్వారాన్ని తీసిన వారము కాము. ప్రియులారా, హృదయం అనే ద్వారాన్ని తీసిన వారము కాము. ఏ సూచన లేకపోయినా ప్రియులారా, ఏ ప్రవక్తల గ్రంథాలు లేకపోయినా, ఏ ప్రవచనాలు లేకపోయినా, తూర్పు దేశంలో ఉన్న మనుషులు క్రీస్తును కనుగొనడానికి ప్రయాణించినటువంటి ఆ భక్తి, అందుకే ఏమంటుండని గ్రంథకర్త కూడా జ్ఞానులు అని సంబోధించాడు. అంటే ఈ 60 ఏళ్ల జీవితంలో దేన్ని వెతకాలో దాన్ని వెతికారు, దేన్ని కనుగొనాలో దాన్ని కనుగొన్నారు, దేని కొరకు ఆలోచించాలో దాని కొరకు వాళ్ళు ఆలోచించారు. సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్న వారు తూర్పు దేశంలో ఉన్నవారు. అందుకే బైబిల్ వారిని ఏమంది? జ్ఞానులు అంది. మనం ఏం చేస్తాం? చదువుకునే వయసులేమో చదువును తగలెట్టేసాం. ఈ యవ్వన కాలంలో నువ్వు కాడి మొయ్యాలి. దుర్దినములు రాకముందనగానే బాంబులు అనుకోకండి. బాంబులు అనుకుంటున్నారా? ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయం. దుర్దినములు అంటే ఏంటి? చదవండి 12వ అధ్యాయం మొదటి నుంచి. అంటే దుర్దినములు రాకముందే అంటే నీకు అర్థం కాదు కదా. ఇప్పుడు నీవు చెప్పు సంవత్సరంలో రాకముందే, తేజస్సునకు సూర్యచంద్ర నక్షత్రంలో చీకటి కమ్మక ముందే, వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకున్నాము. నీ బాల్య దినముల యందే. భక్తి ఎప్పటి నుంచి ప్రారంభం కావాలన్నాడండి? ఆత్మీయ జీవితానికి 60 ఏళ్ల జీవితం కొరకు నీకు బాగా తెలుసు. వాటి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. మనం ఎలా కష్టపడాలో, ఎలా సంపాదించాలో, ఎలా నిలబడాలో, ఎలా పోగు చేసుకోవాలో మనందరికీ బాగా తెలుసు అండి. 60 ఏళ్ల జీవితం కొరకు. మరి ఆత్మీయ జీవితం కొరకు ఎప్పుడు నిర్ణయం తీసుకుంటావు? ఎప్పుడు నడుము కడతావు? ఎప్పుడు బలమైన పట్టుదల కలిగినటువంటి నిర్ణయాన్ని తీసుకుంటావు? బాల్య దినముల నుండి నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. విలాప వాక్యంలో తీయను దయచేసి 3వ అధ్యాయం. విలాప వాక్యములు 3:27. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు. యవన కాలములో ఆరోగ్యం, ఆకర్షణ,
బలము, సత్తువ అన్నీ ఉన్నటువంటి ఈ యవ్వన ప్రాయమును దేవుని కొరకు నువ్వు ప్రాణంగా పెట్టగలిగితివా? అయితే నీవు జీవ కిరీటాన్ని పొందుకుంటావు. యవ్వన కాలం కాడి మోయిట నరునికి మేలు. అతని మీద దాన్ని దేవుడు మోపుతున్నాడు, మోపాలనుకుంటున్నాడు. తన కాడిని దేవుడు ఏం చేయాలనుకుంటున్నాడు? యవన కాలంలో బిడ్డలారా నా కాడిని మోయండి, నేను మీకు విశ్రాంతిని దయచేస్తాను. మాకొద్దు ప్రభువా, మాకొద్దు. రైట్ టైంలో రైట్ డిసిషన్ తీసుకోవాలి. అయితే నువ్వు దీవెనను అందుతావు. నోవాహు జలప్రలయం నాడు ప్రియులారా, నోవాహు జలప్రలయం నాడు 120 సంవత్సరాలు నోవాహు ప్రకటించాడు, మీ అందరికీ భయంకరమైన తుఫాను రాబోతుంది, మీరందరూ దేవుని యొక్క ఉగ్రతకు పాలైపోతారు, కనుక మీరందరూ ఏం చేయాలి? మారు మనసు పొందండి, నాతో రండి అన్నాడు. వచ్చారా? ఎవరు వినలేదండి. ఆకాశం నుండి ప్రచండమైన వర్షము ప్రారంభమైంది. చూస్తుండగానే నీటి మట్టం పెరిగిపోతుంది. కాళ్ళ వరకు వచ్చాయి, మోకాళ్ళ వరకు వచ్చాయి. ఇలా నీటి మట్టం పెరిగిపోతున్నప్పుడు అప్పుడు గుండెలు అలసిపోయేంతగా కేకలేశారు. ఇంతకాలం నోవాహు చెప్తే మనం వినలేము, పాతరాండి బాబు అక్కడ ఊరి చివరన ఉంది ఓడ, ఎక్కేద్దాం అనుకున్నారు. వచ్చారు. ఓడ తలుపులు బద్దలైపోయేటట్టుగా కొట్టారు. కానీ దేవుడు ఏమన్నాడు? నేను పిలిచినప్పుడే నీవు రావాలి. నువ్వు వస్తానన్నప్పుడు తలుపు తీయడానికి నేను ఇక్కడ ఊరికే లేను. గనుక దేవుడు పిలుస్తున్న కాలము, వాక్యము వినబడుతున్న కాలము, వాక్యము నిన్ను సరిచేస్తున్న కాలము, నిన్ను గద్దిస్తున్న కాలము, ఈ కాలమే నేడే నీకు రక్షణ దినము. నువ్వు ఈ రోజే మార్చుకోవాలి, నువ్వు ఈ రోజే నేర్చుకోవాలి, నువ్వు ఈ రోజు ఎదగాలి. జ్ఞానివైతే సమయాన్ని సద్వినియోగం చేసుకో. అజ్ఞానిని మూర్ఖుడివి అయితే ఈ కాలయాపన చేస్తూ నీ భక్తి జీవితాన్ని గడిపేయి. ఎంతకాలం పాడుతావు? పాట పాడడం రాదా? ప్రార్థన చేయడం రాదా? వాక్యం చెప్పడం రాదా? సక్రియ చేయడం రాదా నీ చేతికి? ఎంతకాలం? ఈ కాలం అనుకూలమైన కాలం. ఏమండి? యవ్వన కాలమందు కాడి బయట నరునికి మేలు. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 3:15 చదవండి. మీ హృదయములను కఠినపరచుకొనకుడి. హృదయాలు ఎప్పుడు కఠినమైతే తెలుసా? పాపం చేసినప్పుడు బ్రతుకు చీకటి అవుతుంది. నంబర్ 1. దేవుని వాక్యము పలుమార్లు గద్దించేసరికి ఏమవుతుందంటే హృదయము చేసిందే తప్పు మార్చుకోవాలనే కదా దేవుడు 2వ, 3వ గద్దిస్తున్నది. 2-3 సార్లు గద్దించేసరికి ఏమైపోతుందట? నేను విన్నింక కఠినపరుచుకుంటారంట. పాపము వలన కలుగు భ్రమ చేత అద్దండి వాక్యం. పాపము భ్రమపరుస్తుంది. దాంట్లో సంతోషము లేదు, ఆనందం లేదు, తృప్తి లేదు. కానీ బాగా మంచి ఉన్నదని చెప్పేసి నిన్నేం చేస్తుంది? నిన్ను భ్రమపరిచి నీ అనంత జీవితాన్ని అగ్నికి ఆహుతి చేయటానికి నిన్ను మాయలో మత్తులో ఉంచి జోకొడుతూ జోలపాట పాడుతూ ఉంటది పాపం. అయితే నువ్వు సరి అయిన నిర్ణయం తీసుకునే బుద్ధిమంతుడు అయితే ఏం చేయాలో తెలుసా? పాపము వల్ల కలుగు భ్రమ చేత నీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనే ఈ సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి. ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోండి.
మొదటి నుండి ప్రారంభంలో మనకున్న భక్తి గొప్పది, మనకున్న ఆశ గొప్పది, ఆసక్తి గొప్పది. దేవుని పని అంటే రెక్కలు కట్టుకొని వాలిపోయి ఆ మంచి సున్నితమైన మనసు గొప్పది. కానీ ఇది ప్రారంభంలోనే ఉంది. మధ్యలో కొమ్ములు వచ్చాయి. మధ్యలో ఏమైంది? మనకు కొమ్ములు వచ్చేసాయి. మొదటి నుండి మనకున్న విశ్వాసమును అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడల మనము క్రీస్తులో పాలివారమవుతాము. అది ఇప్పుడే చెయ్యాలి. ఊపిరితో ఉన్నప్పుడే చెయ్యాలి. యవన కాలంలో ఉన్నప్పుడే చెయ్యాలి. ఆయుష్, ఆరోగ్యము, బలము, సత్తువ కలిగిన ఈ సమయంలో నువ్వు దేవుని కాడి మొయ్యాలి. అది నీకు మేలు, అది నీకు దీవెన, అది నిన్ను పాతాళపు నుంచి తప్పించే మహాభాగ్యము. కానీ యవ్వన కాలములో ఉన్న నీవు దేవుని కాడిని మొయ్యవలసిన నిన్ను ఎవడో భ్రమ పెడుతున్నాడో, ఎవడో మాయ చేస్తున్నాడో, ఇప్పుడు వద్దులే, తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం, తర్వాత చూద్దాం అని చెప్పేసి నేడు అనే ఉన్న ఈ సమయాన్ని కాలయాపన చేయిస్తూ దేవుని వాక్యాన్ని వింటూ పాడుతూ చదువుతున్న నీవు నేను దేవుని వాక్యం చేత సరిచేయబడట్లేదు, గద్దింపబడట్లేదు, నేర్చుకోవట్లేదు, భయపడట్లేదు, జ్ఞానాన్ని సంపాదించుకోవట్లేదు. వింటున్నాం అంతే. మనమంతా కాలాన్ని దుర్వినియోగం చేస్తున్నాం, కాలయాపన చేస్తున్నాం, కాలయాపన చేస్తున్నాం. అయితే మనము జ్ఞానులుగా ఎంచబడము. అనుకూల సమయాన్ని ఇచ్చాడు. పాపం మనకు అడ్డుగా ఉన్నదని తన కుమారుని రక్తం చేత పవిత్రపరిచాడు. ప్రతి ఆరాధనలో మనకు క్షమాపణను కూడా ప్రభు యొక్క శరీరం చేత, రక్తం చేత మనకు క్షమాపణను కూడా ఇస్తున్నాడు. ఇంకేం చేయాలి చెప్పండి? అనుకూల సమయాన్ని ఇస్తున్నాడు. మారాలని గద్దిస్తున్నాడు, మార్చుకోవడానికి సమయాన్ని ఇస్తున్నాడు. ఓపిక, 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 ఓపిక. దీర్ఘశాంతంతో దేవుడు చూస్తున్నా కూడా నీకు ఇవ్వబడిన సమయాన్ని నువ్వు కాలయాపన చేస్తూ, నువ్వు జ్ఞానుడిగా ప్రవర్తించాలంటే నువ్వేం చేయాలి? సమయమును సద్వినియోగం చేసుకోవాలి. నువ్వు మారటానికి, నువ్వు ఎదగటానికి, నువ్వు నేర్చుకోవటానికి, నువ్వు బలపడడానికి, నువ్వు నడుం కట్టడానికి, సత్క్రియలు చేయటానికి ఎంతకాలం విందాం? ఎంతకాలం విందాం చెప్పండి? కనుక నేడు అని ఈ సమయం ఉండగానే మనం ఏం చేయాలి? నేడు అని ఈ సమయం ఉండగానే ప్రతిదినము ఒకరికొకడు బుద్ధి చెప్పుకోవాలి. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 24వ వచనం. క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గాన్ని బాగా ఆలోచించండి. ఇది సింపుల్గా తీసేయకండి. ఈ వాక్యాన్ని మనం చాలాసార్లు చదివాం. మరొక్కసారి, క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలి అంటే నువ్వెప్పుడు నిర్ణయం తీసుకోవాలి? ఎక్కడ నిర్ణయం తీసుకోవాలి? నువ్వు కూడా భూమి మీద ఉన్నప్పుడే నిర్ణయము. తర్వాత చూద్దాం అనకూడదు. కిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలన్న ఆలోచన నీకుంటే నువ్వు ఊపిరితో ఉండగానే ఆ నిర్ణయము తీసుకోవాలి. అది ఎలా తప్పించబడుతుంది? ఎలా తప్పించుకోగలము? క్రిందనున్న పాతాళమును తప్పించుకోవలనని బుద్ధిమంతుడు, జ్ఞానవంతుడు. ఈ లోకంలో చదువుకున్నవాడు కాదు జ్ఞానవంతుడు, ఉద్యోగం సంపాదించిన వాడు కాదు జ్ఞానవంతుడు, బిజినెస్ చేసి కోట్లు కూడబెట్టినవాడు కాదు జ్ఞానవంతుడు. ఎవరు? పరమునకు పోయే జీవ మార్గాన్ని ఈ 60 ఏళ్ళ జీవితంలో ఎలా బ్రతికినా పర్వాలేదు, కానీ ఆ అనంత జీవితం ఉందే, ఆత్మ జీవితం ఉందే, అది నేను నిత్య జీవంలోనికి వెళ్ళాలి అంటే నేను ఇప్పుడే ఇక్కడే నా బ్రతుకును మార్చుకోవాలి. పరమునకు పోయే జీవ మార్గం ఏదో, ఎలా బ్రతికితే పరమలోనికి నేను వెళతాను, ఆ జీవ మార్గం ఏదో
దాన్ని తెలుసుకోవాలి, దాన్ని అనుసరించాలి. భూమి మీద బ్రతుకున్నప్పుడు ఆ జీవ మార్గంలో ప్రయాణించాలి. అప్పుడు ఎక్కడికి వెళ్తాడండి? పరమునకు చేరుకుంటాడు. కానీ మనుషులందరూ చేస్తున్నది ఏంటి తెలుసా? తర్వాత ఇది ఇంపార్టెంట్ కాదు, ఇప్పుడు చీటీ కట్టాలి నేను, అది ఇంపార్టెంట్. ఇప్పుడు నాకు ఎల్ఐసి కట్టాలి, అది ఇంపార్టెంట్. ఇంకేం మాట్లాడకండి బాబు, ఇప్పుడు నాకు చాలా తలనొప్పులు ఉన్నాయి, తలపోట్లు ఉన్నాయి. చచ్చేంత వరకు ఉంటాయి ఈ తలపోట్లు. నువ్వు చచ్చినా ఉంటాయి ఇంట్లో సమస్యలు. ఈ భూమి మీద ఉన్న ఈ సమస్యలని పెద్దవనుకొని వాటికే ప్రాధాన్యతనిచ్చి వాటి వైపే చూస్తూ వాటిని ఆర్థికంగా వాటిని జయించాలని నువ్వు అహర్నిశలు కష్టపడుతున్నావే. కానీ యవ్వన కాలమందు కాడి మోయుట నరునికి మేలన్న దేవుని దీవెనకరమైన మాట నువ్వు మర్చిపోయావు. క్రిందనున్న పాపాలన్నీ తప్పించుకోవడానికి ఇదే సరి అయిన సమయము. ఈ సమయాన్ని దేవుని కొరకు నువ్వు పెట్టుబడిగా పెట్టాలి. నువ్వు చదవాలి, నువ్వు మారాలి, నువ్వు పాడాలి, నువ్వు ప్రార్థించాలి, నువ్వు వాక్యం చెప్పాలి, నువ్వు సత్క్రియ చేయాలి. భక్తి అంటే వచ్చి వెళ్ళిపోవడం కాదండి, జీవించడం. అది జరుగుతుందా మన జీవితాల్లో? ఆరాధనలో 2 గంటలు కూర్చోడానికి ఇబ్బంది పడుతున్న మనము 6 బయటకు వెళ్ళిన తర్వాత ఈ 6 దినాలు ఏం చేస్తున్నాం? నేను మిమ్మల్ని చూడట్లేదు, మీరు నన్ను చూడట్లేదు, కానీ మనందరినీ ఆకాశము వైపు నుంచి దేవుడు ఏం చేస్తున్నట్టు నరులను పరిశీలించి చేస్తున్నాడు. ఆ దేవుని దృష్టికి నువ్వు జ్ఞానులుగా ఉన్నావా, జ్ఞానవంతురాలుగా ఉన్నావా, లేదంటే కాలాన్ని దుర్వినియోగం చేసే దౌర్భాగ్యుల వలె మనం ఉన్నామా? ఆలోచన చేయండి పిల్లరా, ఆలోచన చేయండి. ఇప్పుడు మార్కు సువార్తలోకి రండి. మార్కు సువార్త మనం చాలాసార్లు అనేక మార్లు చదువుకున్నటువంటి మాటలు. మార్కు సువార్త 13వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకుందాం. మీరు యుద్ధములకు వచ్చియో యుద్ధ సమాచారములకు వచ్చియో. ఒక్క నిమిషం అండి, నెమ్మదిగా. మీరు మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి, 2 తీసి పెట్టుకోండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 3వ వచనం చదవండి. ఆయన ఒలివ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు. ఏమండి, ఇది అందరికి మనకు తెలుసు కదా ఈ సందర్భం. యేసుక్రీస్తు ప్రభుల వారితో తన శిష్యులు వాళ్ళందరూ కలిసి మాట్లాడుతున్నటువంటి సందర్భం. 3వ వచనం. ఒలి మీద కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును? నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేవి. ఈ పాఠమంతా మీకు చెప్పడం ఉద్దేశం ఇక్కడ వరకు మిమ్మల్ని తీసుకురావడం. యేసుక్రీస్తుతో ఉన్నటువంటి శిష్యులు యేసుక్రీస్తుని ఏమని ప్రశ్నించారంటే, నీ రాకడకు, ఈ యుగ సమాప్తికి సూచనలేవి. వాళ్ళకి అర్థమైపోయింది ఏమని? నీ రాకడకు యుగ సమాప్తికి లింక్ ఉంది. నువ్వు వస్తే ఈ యుగము సమాప్తమైపోతుంది. దానికి హింట్స్ ఏంటి, సూచనలు ఏంటి, క్లూ ఏంటి అని అడిగాడు. యేసుక్రీస్తు ఏమన్నాడు? యేసు వారితో ఇచ్చారు, నంబర్ 1, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా చూసుకోండి. ప్రపంచం మోసంలోకి వెళ్ళిపోద్ది అన్నాడు. నంబర్ 1. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని పలువురిని మోసపరిచెదరు. ఉన్నారండి అలా? నేనే క్రీస్తును అని ప్రకటించుకున్న వాళ్ళు ఉన్నారా? మనకు తెలియదు కానండి, విదేశాలలో ఇప్పటికీ 11 మంది నేనే క్రీస్తును అని ప్రకటించుకున్నారు. వారిని ఫాలో అవుతూ వారికి ఏమంటే సేవలు చేస్తున్న వాళ్ళు కోట్లలో ఉన్నారు. నేనే క్రీస్తునని పలువురిని మోసపుచ్చెదరు అని
యేసుక్రీస్తు మనం మోసపోకూడదని 2000 సంవత్సరాల క్రితమే ఈ వాక్యాన్ని ఇచ్చిన క్రైస్తవుల చేతిలో ఉన్న ఏనాడు దౌర్భాగ్యులు దాన్ని చదవకుండా క్రీస్తు చెప్పిన మెలకువను ముందస్తు జాగ్రత్తను ఒకవేళ ఈ వాక్యం చదివిన వాడు దాన్ని నమ్ముతాడా? ఈరోజు ఎవరో వచ్చి నేను క్రీస్తునంటే నమ్ముతారా? అని నమ్ముతున్నాడు అంటే వాడు వాక్యం చదివిన వాడు కాదు. నీకు ఇచ్చినటువంటి ఈ జీవితంలో మెడలు వంచి దేవుని వాక్యాన్ని చదవలేని నువ్వు క్రైస్తవుడు ఎలా అవుతావు? 2000 సంవత్సరాల క్రితమే చెప్పాడు నువ్వు మోసపోవద్దని. నువ్వు మోసపోవద్దని. చూడండి, అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చేదరు. అయితే మరియు మీరు ఒక్క నిమిషం అండి, 24వ వచనం చదవండి. అయితే అబద్ధపు క్రీస్తులను అబద్ధ ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని కూడా మోసపరచుతారు. సత్క్రియలను మహత్కార్యములను కనపరుస్తాడు. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? యేసుక్రీస్తు చెప్తున్నాడు నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలేంటి అని అన్నప్పుడు యేసు చెబుతున్న మాటలు అంటే ఇవన్నీ జరుగుతున్నాయి అంటే దాని అర్థం ఏంటి? క్రీస్తు రాకడ సమీపంగా ఉందని. అంతేనా కదా? ఈ మధ్య కాలంలోనే పిల్లల 11 మంది నేను క్రీస్తును అని ప్రకటించుకున్నారు. మీకు కావాలంటే క్రీస్తు సంఘం గ్రూపులో అవన్నీ మీకు వీడియోస్ పెడతాను, చూడండి. ఏమండి, యేసుక్రీస్తు ముందుగా చెప్పాడు మనుషులుగా నేను క్రీస్తును అని ప్రకటించుకుంటారు అని అన్నప్పుడు మీరు ఇలా మోసం చేస్తారని చెప్పేసి యేసు ముందే చెప్పాడు. మాకు వాక్యంలో మేము నమ్మంరా అనవద్దా? కాదండి బాబు, లక్షల్లో ఉన్నారు వారికి ఫాలోవర్స్, లక్షల్లో. ఈ లోకం ఎండిపోతుంది. యేసు చెప్పినా పట్టించుకోవడం, యేసు చెప్పినా జాగ్రత్త పడాలి. అందుకే ఏమన్నా తెలుసా, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా మోసపోతారు మీరంతా అన్నాడు. ఇంకా తిరిగి చదవండి 6వ వచనం. యుద్ధములను గురించి యుద్ధ సమాచారములను గురించి వింటారు. 7వ వచనం. జనము మీదికి జనము, రాజ్యం మీదికి రాజ్యము లేచును, అక్కడక్కడ కరువులు భూకంపాలు కలుగును. ఇవన్నీ వేదనలకు ప్రారంభము. ఇవన్నీ జరుగుతున్నాయి. దాని అర్థం ఏంటి? రాకడా సమీపమైందని. మార్కు సువార్త తీయండి దయచేసి. మార్కు సువార్త 24వ అధ్యాయంలో 32వ వచనం చదవండి ఒకసారి. మత్తయి సువార్త 24:32. అంజూరపు చెట్టును చూచి ఈ ఉపమానం నేర్చుకోండి. అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు వసంతకాలం ఇంకా సమీపమాయనని నీకు తెలియను. ఆ ప్రకారం అయితే ఆ ప్రకారమే ఈ సంగతులు, యుద్ధాలు, భూకంపాలు, మోసపోవడము, అనేకులు నేనే క్రీస్తు అని చెప్పి ప్రజలను, ప్రపంచాన్ని మోసపరిచే ఈ సంఘటనలు జరుగుతాయి. చూడండి, అంటే ఇవన్నీ జరుగుట మీరు చూసినప్పుడు మీరేం చేయాలి? యేసుక్రీస్తు ఎక్కడున్నాడట? పడుకొని ఉన్నాడా? ద్వారం దగ్గర ఉన్నాడని దాని అర్థం ఏంటి? రెడీగా ఉన్నాడని అర్థం. రెడీగా ఉన్నాడని అర్థం. ఇవన్నీ చూస్తున్న మనకు క్రీస్తు సమీపంగానే ఉన్నాడని, ద్వారం యుద్ధంగానే ఉన్నాడని, ఒకవేళ ఆయన వస్తే మీ పరిస్థితి, నా పరిస్థితి ఏంటన్న భయం ఉందండి ఈరోజు ప్రపంచంలో క్రైస్తవులకు? లేదు. ఎందుకు లేదో తెలుసా? ఎందుకు లేదో తెలుసా? మాయలో ఉన్నారు. తర్వాత చూద్దాంలే. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె మీరు ప్రవర్తించండి. యవ్వన కాలమందు యెహోవా కాడి మోయుట నరునికి మేలు.
క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని. బుద్ధిమంతుడు మొట్టమొదటి నిర్ణయం అది చేస్తాడు. నేను రక్షణలోనికి రావాలి, నేను రక్షణ పొందాలి. నా జీవితంలో అన్నింటికంటే ప్రధానమైన ప్రాముఖ్యమైనటువంటి నిర్ణయం అది. ఆ నిర్ణయం తీసుకోగలుగుతున్నాడు మనిషి రోజు. చూద్దాం. పెళ్ళి కానీ, ఇల్లు కానీ, పిల్లలు కానీ మనం అనుకున్నవన్నీ అయ్యేసరికి ఏమవుతుంది? ఆయాసం వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది కదా. గనక ప్రియుల దుర్దినములు వచ్చేస్తాయి. దుర్దినములు. ఆ సమయంలో నువ్వు వచ్చిన ఉపయోగం లేదు. నోవహు జలప్రలయంలో 120 సంవత్సరాలు ప్రకటించినప్పుడు వినని వాళ్ళు ఓడ దగ్గరకు వచ్చి బద్దలు కొట్టేటట్టుగా తలుపులను బాధిన దేవుడు ఒక్కరిని కూడా చేర్చుకోలేడు. అందుకే యెహోవా దొరుకు కాలమున మీరు ఆయన్ని వెతకాలి. ఆయన మాట నీ హృదయాన్ని తడుతున్నప్పుడు ఆయన నిన్ను పిలుస్తున్నాడు, నిన్ను ఆహ్వానిస్తున్నాడు, నిన్ను హత్తుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి రండి అని వాక్యంతో పిలుస్తున్నాడు, ప్రేమతో పిలుస్తున్నాడు హత్తుకోవడానికి. నువ్వు ఇప్పుడు రావు, ఎందుకంటే లోకాశల్లో ఉన్నావు, యవన కాలంలో ఉన్నావు, నీ ఇష్టానుసారమైన బ్రతకాలి కదా. నువ్వు దేవుని యొద్దకు రావు. వచ్చిన శరీరం మాత్రమే వస్తుంది తప్ప మనసు రాదు. నీవు నీ ఇష్టానుసారంగా నీ దేవుడిచ్చిన ఈ జీవితాన్ని తన కొరకు పెట్టనప్పుడు దేవుడు నీకు నిత్య జీవం ఇస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? గనక సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయం తీసుకున్నవాడే బుద్ధిమంతుడు. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఎక్కడున్నాయటండి? క్రీస్తునందు గుప్తములై ఉన్నవి. కొలసీలకు రాసిన పత్రిక 2:4 ఉంటుంది, తర్వాత చదువుకోండి. క్రీస్తునందున్న ఆ బుద్ధిని, ఆ జ్ఞానాన్ని చదువుతున్నావు, పాడుతున్నావు, కానీ పట్టించుకొనని నీవు జ్ఞానవంతుడవు కావు, జ్ఞానవంతురాలవు కావు. వాక్యం చేత మన బ్రతుకులు కట్టబడాలి, మన వాక్యం చేత మనం నడిపింపబడాలి. దేవుని వాక్యము వినపడుతున్నప్పుడు సరి చేసుకోవాలి, నేర్చుకోవాలి, బలపడాలి, హెచ్చరింపబడాలి. అలా అన్ని నిత్యము దేవుని వాక్యానికి మెడలో వంచిన జీవితాన్ని కలిగి ఉన్న వారమైతిమా? ఆ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని మనం గ్రహించి మెలుకోగలిగి ఉండాలని దేవుడు అన్నీ చెప్పాడండి, అన్నీ చెప్పాడు. చివరిగా ఒక మాట చూసుకొని ముగించుకుందాం. మార్కు 13:23 చూసి ముగించుకుందాం. యేసుక్రీస్తు ఈ మాట ఎంత ఆవేదనతో చెప్పాడో ఈ ప్రపంచానికి అర్థం కాలేదు. ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను, మీరు మోసపోవద్దని, మీరు మాయలో పడొద్దని. మిమ్మల్ని ఆ మాయగాడు మోసగాడు వచ్చి మిమ్మల్ని నరకానికి తీసుకువెళ్ళకూడదని, మీరు మెలకువగా ఉండాలని, జాగ్రత్తగా ఉండాలని. ఇదిగో సమస్తము మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆ దినమున సమస్తము నీతో ముందుగా చెప్పి ఉన్నాను, సమస్తము నీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఏమండి సరిపోతుందండి. లూకా సువార్తలో ఒక మాట ఉంటుంది 13వ అధ్యాయంలో. ఆ 21వ అధ్యాయంలో 24వ వచనం 34. మీ హృదయంలో ఒకవేళ తిండి వలన, మత్తు వలన, ఐకిక విచారము వలన మందముగా ఉన్నందున. అర్థమవుతుందా? ఈ శరీర సంబంధమైన జీవితాల్లో ఉన్న సమస్యలను బట్టి నువ్వు ఆత్మీయ జీవితంలో ఎదగలేకపోతున్నావు, రాణించలేకపోతున్నావు, బలపడలేకపోతున్నావు, నిలబడలేకపోతున్నావు. అయితే ఆ దినము నీ మీదికి ఉరి వచ్చినట్టుగా వస్తుంది, ఉరి వచ్చినట్టుగా వస్తుంది. ఈ శరీర సంబంధమైన జీవితంలో సమస్యలు, కష్టాలు, కన్నీళ్ళు ఎప్పుడు మనకు ఉంటాయి. అయితే ఈ సమయమే నువ్వు సరైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన సమయము. ఈ సమయమే ఆత్మీయ జీవితాన్ని నిలబెట్టుకోవటానికి నువ్వు సమయాన్ని వెచ్చించిన సమయము.
నువ్వు దేవుని పనిని కాడిని మోయవలసిన సమయము నీ ఆత్మీయ జీవితాన్ని పరలోకానికి నడిపించుకోవటానికి ఇప్పుడే సరైన నిర్ణయాన్ని తీసుకోగలిగితే నువ్వు బుద్ధిమంతుడు అవుతావు. ఆ ముసలావిడ సరైన నిర్ణయం తీసుకోలేదు కనుకనే గంపలో ఉన్న పళ్ళన్నీ కుళ్ళిపోయిన పళ్ళు తిన్నది. అంతేనా? మన జీవితాల్లో కూడా ఎన్నోసార్లు తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం. అంతేనా? 18 ఏళ్ళు వచ్చాయి, 20 ఏళ్ళు వచ్చాయంటే ఊరుకుంటామా? పెళ్లి జై అంటాం. చదువు లేదు, ఉద్యోగం లేదు, స్థిరత్వం లేదు, ఆదాయం లేదు, పెళ్లి కావాలి. పెళ్ళైన తర్వాత ఒక కెరియర్, ఒక చదువు, ఒక ఉద్యోగం సంపాదించుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందండి? అందుకే సరైన సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోకపోతే జీవితం చిన్న భిన్నం అయిపోతున్నప్పుడు ఆత్మీయ జీవితం విషయంలో మనం సరైన నిర్ణయం తీసుకునకపోతే, కాలయాపన చేస్తే రేపు ఎల్లుండి అన్నట్టుగా దినాలు క్షణాలు గడిచిపోతూనే ఉన్నాయి. మారట్లేదు, ఎదగట్లేదు, బలపడట్లేదు, నిలబడట్లేదు. అది మన జీవితాల గురి అవుతుంది. కనుక తిండి వలనను ఐహిక విచారం వలన మీరు మత్తులుగా ఉంటే హఠాత్తుగా ఉరి వచ్చినట్టు ఆ దినం మీ మీదకి వస్తుంది. ఆ రోజు మనం తప్పించుకోలేము. అది మన జీవితాలకు క్షేమకరము కాదు. ఎవరు బుద్ధిమంతులు, ఎవరు జ్ఞానవంతులు? ఈ సమయం నేడే నీకు రక్షణ దినం అని చెప్పి జీవితాన్ని దేవుని కొరకు అప్పగించిన వాడు బుద్ధిమంతుడు. అది అపోస్తలుడైన పౌలు చేశాడు. ఏమన్నాడు? సమస్తాన్ని పెంటతో. పౌలు ప్లేస్లో మనం ఉంటే ఏం చేస్తామండి? పౌలు ఎరుబావుడు మొత్తం సమస్తాన్ని పెంటలాగా ఎంచుకుంటున్నాడు. లేదు, కాస్త పక్కన ఉంచుకుందాం అనుకుంటాం. అందరూ కదా. ఆయనకు అర్థమైన సరైన నిర్ణయం తీసుకున్నాడు. ఎలీషా ఏలియా దగ్గర సేవ చేశాడు కదండి. ఏది కోరుకోలేడు. దైవజనుడి దగ్గర సేవ చేసి, అయ్యా నీ అంతటన్నీ కావాలి. అర్థమవుతుందా? ఈరోజు చూడండి, భక్తుల జీవితంలో చూడండి, సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాన్ని తీసుకున్నారు. పౌలును రాళ్ళతో కొట్టాడు. అక్కడ మనం ఉన్నామనుకోండి, కిలోమీటర్ దూరంలో ఉంటాం మనం, అవునా కదా? కానీ తిమోతి మహా అయితే ప్రాణం భూమి మీద భౌతిక దేహాన్ని చంపగలరేమో, కానీ ఆత్మను రక్షించాలంటే ఇదే, ఈ సేవ భారాన్ని నేను మెడ మీద మొయ్యాలి అని తెలిసి వచ్చానండి. వాళ్ళకి అర్థమైంది. మనకి ఇప్పుడు అర్థమవుతుంది. ఎందుకు నడుము కట్టలేకపోతున్నారు? ఎందుకు ఆశ చచ్చిపోయింది? ఎందుకు ఆలోచన ఆసక్తి లేదండి? చచ్చిన జీవచ్చే వల్ల ఎందుకు ఉంటున్నాం మనం? ఎందుకు వాక్యం మనల్ని బలపరచట్లేదు? ఎందుకు మన లోపల ఉద్యమం రావట్లేదు? ఏమైంది? ఏమని? లోకంలో ఉన్నంతసేపు మొఖాలు బాగానే ఉంటాయి. దేవుని సన్నిధికి వచ్చేసరికి ఇంటికి మనకి బాధ, చింత. ఏ దేవుడు ఏమన్నా తెలుసా? మీ చింత యావత్తు నా మీద వేయండి, నేను ఉన్నానా అన్నాడు. మనం ఏం చేస్తాం? నీకు తెలియదు ప్రభా నా ప్రాబ్లమ్స్ ఏంటో. నమ్మండి తండ్రిని. సకల జగాలను సృష్టించిన నీ తండ్రి సామాన్యుడు. అది కష్టము కానీ ఆర్థిక ఏదైనా కూడా దేవుని దగ్గర ఉండదు. నువ్వు ఆయన్ని ఆనుకో, అప్పుడు నీకు ఏ ఆటంకం ఉన్న దేవుడు చూసుకుంటాడు. కనుక బుద్ధిమంతుల్లో బ్రతుకుదాం. ఇంత తెలిసిన తర్వాత కూడా నిత్య జీవాన్ని పొందుకోలేని దౌర్భాగ్యులమైతిమా? మనకంటే ఏమండి దౌర్భాగ్యుడు ఈ భూమి మీద ఇంకెవరు లేరు. కనుక బుద్ధిమంతులు ఎవరు? జ్ఞానులు ఎవరు? సరి అయిన సమయంలో సరి అయిన నిర్ణయాన్ని తీసుకున్నవాడే. నేడు అనే రక్షణ దినము ఈరోజు నీకున్నది. మార్చుకునటానికి, నేర్చుకునటానికి, సరి చేసుకునటానికి, నిలబెట్టడానికి. కనుక ఆలోచన చేద్దాం. మంచి నిర్ణయంతో మీరందరూ ఈ సభాస్థలాన్ని విడాలని మీ అందరికీ ప్రభుపక్షాన మనం చేస్తూ ప్రార్థన చేసుకుందాం. కరుణా సంపన్నులైన దేవ, కృపోన్నతులైన మా తండ్రి, మీ పాదాలకు వందనాలు. విన్న మాటలు మర్చివారంగా కాకుండా విన్న మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించి మా బ్రతుకుల్లో మీ చిత్తాన్ని నెరవేర్చే పిల్లలుగా ఈ ఆత్మీయ జీవితము తండ్రి పరలోకానికి నడిపించుకోవాలంటే ఈ దినమే, ఈ క్షణమే తండ్రి నామకార్థమైన భక్తి జీవితాన్ని కాకుండా తండ్రి సంపూర్ణత, సమర్పణ కలిగిన భక్తి జీవితాన్ని మేము కలిగి ఉంటూ సత్క్రియలు చేయించు మీ యొక్క ప్రేమను తండ్రి ఈ సమాజానికి కనపరుస్తూ అన్ని విషయంలో తండ్రి వాక్యానుసారమైన భక్తి జీవితాన్ని కలిగి ఉన్నట్లయితేనే
మేము ఆ పరలోకాన్ని పొందుతామన్న సంగతిని గుర్తిరిగి తండ్రి ఫలభరితమైన భక్తి జీవితాన్ని కనపరచుటకు కృపను అనుగ్రహించవలసింది వేడుకుంటూ క్రీస్తునామని ప్రార్థనకి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.